గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో మనం కొన్ని వింటూ ఉన్నాం. విశ్వానికి సంబంధించి మనం విశ్వంలో ఉన్నాము, విశ్వం మనకి ఎంతో ఇస్తుంది. మనం ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే దాని విషయంలో మనం కృతజ్ఞతతో ఉండాలి అంటుంటారు. అదే విధంగా ఇప్పుడు విశ్వానికి మనం కృతజ్ఞత తెలియజేయాలి అని అంటే విశ్వానికి థ్యాంక్ యూ అని చెప్పాలి అని చెప్పి, అలా చెప్పటం వల్ల మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి వింటూ ఉన్నాం. ఇది వాస్తవం అంటారా? చాలా మంచి ప్రశ్న. నిజంగానే మంచిదేనండి. విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే విశ్వం అంటే ఏంటో తెలుసుకొని చెప్పాలంటా నేను. విశ్వం అంటే ఏమిటి అంటే విష్ణు సహస్రనామంలో చాలా స్పష్టంగా ఉంది విశ్వం అంటే ఏమిటి. అర్థమైందమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఈ విశ్వంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ విశ్వంలోనే. నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా విశ్వంలో ఉన్న వాళ్ళే. నీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, నీ కొలీగ్స్ ఉన్నారు, నువ్వు జాబ్ చేస్తున్న ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు, నీ ఫ్రెండ్స్ బంధువర్గాలు ఉన్నారు, వీళ్ళందరూ విశ్వంలో పార్టే. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇంట్లో భార్య ఉంది, భార్య చక్కగా టైంకి టీ పెట్టిస్తుంది, టిఫిన్ చేసిస్తుంది. విశ్వంలో వీళ్ళు కూడా పార్ట్గా. వీళ్ళందరినీ వదిలేసి నువ్వు కేవలం ఆకర్షణ వైపు చూస్తూ థ్యాంక్స్ అనుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు అంటాను నేను. ఫస్ట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకో. ఓకే. ఇంట్లో వాళ్ళకి తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, దాని తర్వాత కొంచెం పక్కింటి వాళ్ళతో నువ్వు బాగుండాలి. ఇది కూడా విశ్వమే కదా అంటారు. కేవలం వాళ్ళని మాత్రమే వీడు వేస్ట్ గాడని అది ఆఫీస్లోకి వచ్చి మాట్లాడుకొని వీడి మీద మాట్లాడి వీడికి ఏదంటే విశ్వం థ్యాంక్స్ అంటే అది పని చేయదు అంటా నేను. ఓకే. విశ్వం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకొని వీళ్ళందరికీ చెప్పడమే విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం. అంతేగాని వీళ్ళందరినీ మాత్రం నువ్వు సరిగ్గా చూసుకోకుండా కేవలం ఆకాశం వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ సారీలు చెప్పుకుంటే ఏమీ పని చేయదంట నా ఉద్దేశంలో. అంటే మన చుట్టూ ఉన్న జీవంతో ఉన్న ప్రతి ఒక్క దాంతో మనం విశ్వమే కదా, ఆ విశ్వంలో ఉన్నదే కదా ప్రతిదీ కూడా. అలాగే విశ్వానికి థ్యాంక్స్ చెప్పేటువంటి పద్ధతి ఈ మధ్యతో రావడం కాదు, మనకి పురాణాల నుంచి ఉంది. ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తాం, భూమాత, భూదేవి దేవత, భూదేవి అని దేవతగా చూస్తాం. స్నానం చేసేటప్పుడు జలాన్ని తీసుకొని గంగే చ యమునే చ గోదావరియో అని చెప్పి గంగాదేవి, వరుణదేవుడు మనం ఒక మంత్రం చదివి స్నానం చేసుకుంటున్నాం. అవునా? అగ్నిదేవుడు, అగ్నికి దండం పెడుతున్నాం లేదా? ఈ పంచభూతాలు కూడా ఉన్నాయి కదా విశ్వంలో. అగ్నిదేవుడు, భూదేవి, వాయుదేవుడు అంటున్నాం. వాయువుని అంటే ఏంటి, పంచభూతాలు మనకి ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. మన వాళ్ళు చాలా స్పష్టంగా నీ శరీరంలో ఉన్నటువంటిది ఈ విశ్వంలో ఉన్న పంచభూతాలకి నువ్వు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు. నిద్ర లేస్తున్నావా, భూమికి దండం పెట్టుకో. దాని తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్తున్నావా, అగ్నికి దండం పెట్టుకో. లేదా పూజ చేసుకుంటున్నావా, అగ్నికి దండం పెట్టుకో. స్నానం చేస్తున్నావా, నీటికి దండం పెట్టుకో అనేటువంటిది ఉంది. మన సాంప్రదాయంలోనే ఉంది విశ్వానికి థ్యాంక్స్ చెప్పేది. అయితే ఇందులో మన వాళ్ళు ఏం చెప్పారు, చాలా క్లియర్గా మాతృదేవో భవ, పితృదేవో భవ అని కూడా చెప్పారు. అంటే దేవతతో సమానం తల్లిదండ్రులు. కాబట్టి మన దాంట్లో చాలా క్లియర్గా ఫస్ట్ నీ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు కృతజ్ఞతతో ఉండు. అరే నిజం కదా, ఎంత బాగా చక్కగా పొద్దున్నే లేచి అసలు నాకు అన్నీ తయారు చేసి పెడుతుంది అని ఒక ఫీల్ ఉండాలి మీకు. అది మెయిన్ అంటా నేను. ఇవన్నీ వదిలిపెట్టేసి అసలు బాస్తో నీకు పడదు, కొలీగ్స్తో పడదు, పక్కింటోడితో పడదు, ఇంట్లో వాళ్ళతో పడదు, కానీ కేవలం ఆకాశం డాబా మీదకి వెళ్ళిపోయి థ్యాంక్స్ అని చెప్పుకుంటే విశ్వం అంతా పిచ్చిది కాదు నీకు అన్నీ ఇవ్వడానికి. ఎందుకంటే మనకి ఒక ఇది ఉంది, మనం చేసామో లేదో ఆ వీడియో. ఒక మనిషి నిద్రపోతుంటే దాటకూడదు అంటారు వాళ్ళ మీద నుంచి. ఎందుకు దాటకూడదు అంటే ప్రతి జీవిలోనే భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఎవరు ఆ పరమాత్మ అంటే మీరు పూజించేటువంటి అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ మీద నుంచి దాటిన ఫీలింగ్ వస్తుందని దాటొద్దు అంటారు. అంటే ఒక మనిషిని, ఒక జీవిని పరమాత్మ వారిలో ఉన్నారని మనం భావన చేస్తున్నప్పుడు ఆ పరమాత్మకే నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు.
అర్థమైందమ్మా? అట్లా అందుకే మన వాళ్ళేంటి విశ్వానికి థ్యాంక్స్ చెప్పే పద్ధతులు చాలా ఉన్నాయి. మనం ఏం చేస్తాం, అన్నం తినే ముందు ఒక ముద్ద తీసి పక్కన పెట్టి అన్నం తిని ఆ ముద్దను తీసుకెళ్ళి డాబా మీద పెడతాం, ఏ పక్షో కాకు ఏదో తింటుందని. అవునా? అవును. మనకి రెమెడీస్లో కూడా చూసుకుంటే, ఆస్ట్రాలజీలో రెమెడియల్ పార్ట్స్లో కూడా చూసుకుంటే ఒక్కొక్క, ఇప్పుడు చాలామందికి చూడండి ఏదైనా బాగా ఇబ్బంది కలిగింది, వెళ్ళి గోవులకి ఇదని తినిపించండి, చీమలకి వేయండి అంటే ఏమిటి, విశ్వంలో ఉండేటువంటి ప్రతి జీవి అది ఆనందపడిందంటే మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎప్పుడూ నువ్వు ఆనందపడేలా చేయకుండా కేవలం ఆకాశం వైపు చూస్తూ ఇట్లా చేసుకుంటే ఏ ఉపయోగం ఉండదు అంటా నేను. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, ఉదాహరణ నేనే ఉన్నా, షూటింగ్కి వచ్చాను, రాగానే ప్రతిదాన్ని కెమెరామెన్ వైపు చిరాగ్గా, మీకు చిరాగ్గా, ఆ టీ అందించే వాళ్ళతో చిరాగ్గా ఉన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అబ్బాయి ఆయన వచ్చాడు రా ఆయన, నెగిటివ్ వైబ్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళాము, ఇంటికి వెళ్ళగానే భార్యతో ఒక రకంగా, పిల్లలతో ఒక రకంగా, ఆయన వచ్చాడు రా బాబు ఎప్పుడు పోతాడా అన్నట్టుగా మనం తయారయ్యామనుకోండి. పక్కింటోడు చూసి కూడా అమ్మ వీడు వచ్చాడా, వీడి మొహం అనుకొని వీడు తలుపేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇంకా నీకు ఎక్కడ పాజిటివ్ వైపు ఉంది? విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరితో నువ్వు గొడవలు, ఖాళీగా ఉన్నామంటే యూట్యూబ్లో ఏదో కామెంట్ పెట్టడం, ఎంతసేపు పక్కన వాళ్ళ మీద రాలేయటం, గెలకడం, ఇది నువ్వు చేసినంతసేపు విశ్వానికి నువ్వు 100 థ్యాంక్స్ 1,00,000 థ్యాంక్స్ చెప్పినా ఏమీ స్పందించదు. ఓకే. విశ్వానికి థ్యాంక్స్ చెప్పే పద్ధతుల్లో నువ్వు ప్రతిదీ కూడా, మనకి సైన్స్లో ఒక సిస్టమ్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు అనుకోండి, గొడవ చేస్తే లోపల ఉండే సెల్స్ కన్ఫ్యూజ్ అవుతాయట, ఇదేంటి నాకు నేనే ఎందుకు గొడవ పెడుతున్నాను. ప్రతి ఒక్కరిలో ఉండే సెల్ టు సెల్ కనెక్ట్ ఉంటుంది. ఓకే. మీ సెల్కి ఆ కెమెరామెన్, లేకపోతే ఆ కెమెరామెన్కి మీకు, లేకపోతే మీకు నాకు ఉండే సెల్స్, ఎవ్రీథింగ్ సెల్ టు సెల్ కనెక్టివిటీ ఉంటుంది. అందుకే అండాండము పిండాండం అంటాం, బ్రహ్మాండము పిండాండం అంటారు, బ్రహ్మాండము అండాండం అంటారు. అంటే ఏమిటి, మీకుండే సెల్ లెవెల్ నుంచి విశ్వానికి కనెక్టివిటీ ఉంది. అలా ఉన్నప్పుడు నీ సంబంధ బాంధవ్యాలను కరెక్ట్గా నువ్వు చూస్తూ ప్రతి ఒక్కరికి నువ్వు థ్యాంక్స్ చెప్తూ, అది కూడా ఏదో పై పెదాలతో ఏదో ఊరికేదో పైన ఏదో చెప్పాలన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు నీ ఫీల్ అలా వస్తుంది, నీ యాక్షన్స్ అలా ఉంటాయి, నీ యొక్క తత్వం అలా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ చిన్న ఇది ఆటోమేటిక్గా విశ్వంలో మార్పుని తెస్తుంది, నీకు విశ్వం మొత్తం తోడ్పడుతుంది. అదేదో ఒక సామెత ఉంటుంది, ఒక బటర్ఫ్లై రెక్కలాడిస్తే ఇంకో దగ్గర ఎక్కడో సునామీయో సంథింగ్ వస్తుంది అంటారు. అంటే దీని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, మీరు వినే ఉంటారు. నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా చెప్తాడు దాని గురించి. అంటే ఇక్కడ చిన్న ఈ వైబ్ ఏదైతే ఉందో నీ మనసులో అనుకోవడం కానివ్వండి, అది ఖచ్చితంగా మార్పుని తెస్తాయి. అంతేకాని ఊరికే చెప్పేసాక నాకేదో ఆకాశంలో 2 మూటలు పడేస్తుంది విశ్వం అనుకుంటే మాత్రం తప్పు. ఇప్పుడు కొన్నిసార్లు మీరు అన్నారు మన చుట్టూ ఉన్న బంధాలు, బంధుత్వాల విషయంలో మొదటగా మనం కృతజ్ఞత తెలపాలి అని చెప్పి. కొంతమంది ఉంటారు, అంటే చాలా ఎమోషన్స్ని బయట పెట్టలేకుండా ఉంటారు, చెప్పడానికి రాదు, చెప్పటం ఇష్టపడరు, కానీ లోపల ఓ నాకు ఇది పలానా చేసింది కదా అనే ఒక భావన ఉంటుంది. చెప్పకపోయినా పర్వాలేదు అంటారు అలా భావన ఉన్నప్పుడు? భావన ఉండడం చాలా మంచిది, నటించడం కంటే కూడా. భావన లేకపోతే నటిస్తారు, దానికంటే భావన ఉండడం చాలా మంచిది. కానీ నేనేమంటానంటే చెప్పాలంటాను. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చెప్పడం ముఖ్యము, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి మీరు ఏదైతే సహాయం చేయగలుగుతారో చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు తల్లి ఉంది ఉదాహరణకి, పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ నేనేమి వండి పెట్టను, నేనేమి చేయను, కానీ నాకు చాలా ఇష్టం అంటే ఎవరు ఒప్పుకుంటారు? తల్లి దాకేందుకు, తల్లి అలా అనదు, బిడ్డే ఉన్నాడు అనుకున్నాను, నాకు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం అండి, కానీ నేను రూపాయి ఇవ్వ, వాళ్ళకి ఏం సాయం, కానీ నాకు ఇష్టం, నాకు చాలా ప్రేమ అండి, కానీ వాళ్ళకి ఏమి చేయాలంటే నీకు ఎందుకురా ఈ ప్రేమ, అంతే కదా. అలా ఏంటంటే ఒకటి ఎప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమంటే అసలు ఎట్లా బిహేవ్ చేయాలి మనిషితో మనిషి అని. నేను ఒకటే చెప్తా, నువ్వు ఒక మాట అవతల వాళ్ళని అనేటప్పుడు సేమ్ అదే మాట నిన్ను ఎవరైనా అంటుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఒకసారి ఆలోచించు. ఆ ప్లేస్లో మనం ఉండి ఈ మాట అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, నన్ను ఎవరైనా ఆ మాట అంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను అనుకో ఒక్కసారి, వెంటనే నీకు అర్థమైపోద్ది ఓహో ఎలా అనాలి అనేది. అది కనుక మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయగలిగితే అసలు వండర్ఫుల్ అవుతాం మనం. అసలు నిజమండి మీరు చెప్పింది. ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటే నిజంగా అసలు ఎలాంటి గొడవలు, కొట్లాట్లు అసలు ఏమీ ఉండవు. నిజంగా చిన్న జీవితం అమ్మ మనది. అంతే, మహా అంటే 60, 70, 80, 120 మహా అంటే అంతకుమించి ఉండదు. దానికోసం మనం ఏమేమో చేసేసి నానా కుట్రలు కుతంత్రాలు చేసేసి అక్కడు పాడైపోతే అప్పుడు హ్యాపీ పండగ చేసుకుంటాడు అంతే. వీడు ఎదిగితే హ్యాపీ ఉంటుందో ఉండదో కానీ అక్కడు పోవాల్సిందే రకంగా అయినా.
సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి